హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణులు భేటీ అయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో అక్టోబర్ 21న కుంగిన పిల్లర్ల అంశాన్ని కమిటీకి వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న ఉత్తమ్ సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. నిపుణుల సలహాలు సూచనల మేరకే మేడిగడ్డలో పునరుద్ధరణ చేపడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో 4 రోజులు పర్యటిస్తారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందుగా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. దీనిపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఇరిగేషన్ అధికారులతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భేటీ వివరాలే. ఇవాళ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి ఒక కమిటీ వేశారు. ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు సంబంధించి దీనిపైన ఒక కమిటీని వేశారు. అయితే ఆ కమిటీ ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పర్యటించబోతుంది. అయితే ఇవాళ హైదరాబాద్కు ఆ కమిటీ చేరుకున్నది. మొత్తం 6 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ఇవాళ హైదరాబాద్కు చేరుకొని జలసౌధలో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఉన్నత స్థాయి అధికారులు, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీలో వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా అసలు ఈ మేడిగడ్డకు సంబంధించి తర్వాత అన్నారము, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టుల బ్యారేజీలకు సంబంధించి కూడా ఏం జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిపుణుల కమిటీకి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చెప్పారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 4 నెలలు ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి, దాని నిర్మాణ పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ మేడిగడ్డ అనేది కుంగడానికి గల కారణాలేంటి, సుందిల్లా ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, తర్వాత అన్నారంకు సంబంధించి ఇప్పటికే దాంట్లో వాటర్ అనేది కూడా లీకేజ్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించింది పూర్తిగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం ఈ 3 ప్రాజెక్టు బ్యారేజీలకు సంబంధించి 4 నెలల్లో ఈ రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ముందే చెప్పారు. అయితే దీనికి సంబంధించి వీలైనంత తొందరలో ఒక ప్రాథమిక రిపోర్టు ఇవ్వండి, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి, మీరు ఇచ్చే ప్రాథమిక రిపోర్ట్ ఏదైతే నిపుణుల కమిటీ ఉందో ఆ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారము ప్రభుత్వము మరి ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తాము, మాకు ముందుగా వీలైనంత తొందరలో ఒక ప్రాథమిక అంచనా వేసి ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నిపుణుల కమిటీకి అయితే కోరారు. సో ఇవాళ ఈ అధికారులతో సమావేశమైనటువంటి ఈ నిపుణుల కమిటీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏం చేశారు ఏంటి, ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, సో ఎవరెవరి దగ్గర ఏ రిపోర్ట్ ఉన్నది, సో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎవరెవరు దాంట్లో ఈ భాగస్థులయ్యారు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు మరి అక్టోబర్ 21న మేడిగడ్డకు సంబంధించి పగుళ్ళు వచ్చాయి. కాబట్టి సో ఆ తర్వాత మరి ఏం చేశారు, ఇన్ని రోజుల పాటు ఏం చేశారు, దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఏముంది అనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి ఆ తర్వాత మంత్రితో కూడా పలు సూచనలు తీసుకున్న తర్వాత ఇవాళ సాయంత్రము ఇక్కడ నుంచి ఈ కమిటీ బయలుదేరుతుంది. ఆ తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా అక్కడే ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను కూడా పరిశీలించి దగ్గరుండి పరిశీలించనున్నారు. ఇక రేపు మనకు రేపు మొదటి మేడిగడ్డ, ఆ తర్వాత అన్నారం, ఉదయం మేడిగడ్డ, మధ్యాహ్నం అన్నారం ఈ 2 బ్యారేజీలను రేపు సందర్శించనున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే సుందిల్లా ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆ సుందిల్లా ప్రాజెక్టులో దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లీకేజీలు, ఇప్పుడున్నటువంటి పుకార్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, తర్వాత మిగతా పార్టీలు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా మళ్ళీ అంటే 9 తారీఖు నాడు మళ్ళీ హైదరాబాద్ లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మళ్ళీ సమావేశమై అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన మళ్ళోసారి వాళ్ళు ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఆ కమిటీ సమావేశమై 4 రోజుల పాటు ఇక్కడ ఈ మొదటిసారిగా వచ్చినటువంటి ఈ కమిటీ 4 రోజుల పాటు ఈ పర్యటించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం అయితే ఉన్నది. ఆ తర్వాత ఎందుకంటే 4 నెలల్లో ఈ రిపోర్ట్ పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తామని చెప్పినా సో ముందుగానే ఇవ్వాలి, ప్రాథమిక అంచనా వేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుతా ఉన్నారు. కాబట్టి
వీలైనంత తొందరగా దీనికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనాతో ఒక రిపోర్ట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అధికారుల పైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అధికారులే అప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ అక్కడ ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న అధికారులు అందరూ కూడా అక్కడ భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి సో వీళ్ళ ఎవరిని కూడా అంతగా నమ్మే సిచ్యువేషన్ అయితే మనకు కనబడతలేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడే అధికారులకు కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు సో పూర్తి స్థాయిలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఈ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించి ఏ సభ్యుడు ఏది అడిగినా ఏది కూడా దాచకుండా ఏది కూడా లేదనకుండా అన్ని కూడా ఇవ్వాలి. ఒకవేళ కనుక ఏ అధికారి అయినా సరే సహకరించకపోయినా లేకపోతే వాళ్ళు ఏదైతే రిపోర్ట్ అడుగుతారో ఆ రిపోర్ట్ ఇవ్వకపోయినా అలాంటి అధికారుల పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. సో మొత్తానికైతే ఈ 4 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించి అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏంటి అనే దానిపైన ఒక ప్రాథమిక అంచనాతో ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.